1 అవర్ 1 బుక్ అనే సిరీస్లో భాగంగా ఈ దినం మనం కీర్తనల గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం మొదటి కీర్తన అంతా చదువుకుందాం. అందరం కలిసి నాతో కలిసి చదవండి. కీర్తనల గ్రంథం మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ మా ప్రియ పరలోకపు తండ్రి, 1 గంటలో 1 పుస్తకం అనే సిరీస్లో భాగంగా ఈ దినం కీర్తనల గ్రంథాన్ని మేము ధ్యానించుకొనబోతూ ఉండగా, ఈ కీర్తనల గ్రంథంలో ఉన్న దేవా ప్రత్యేకమైన నీ ఉద్దేశాలను మీరు మాకు బయలుపరచండి. ఈ గ్రంథాన్ని మేము ఎలా చదవాలో, ఎలా ధ్యానించాలో మీరు మాకు నేర్పించండి ప్రభువా. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచండి. ప్రతి అపవిత్రత మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. యోగ్యమైన పాత్రగా మీ దాసును వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం మనం కీర్తనల గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని ఉన్నాయి? 150 కీర్తనలు. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో అతి పెద్ద పుస్తకము కీర్తనల గ్రంథమే. ఇన్ని కీర్తనలు ఉన్నటువంటి, అధ్యాయాలు ఉన్నటువంటి పుస్తకం బైబిల్లో ఇంకెక్కడా కూడా లేదు. అయితే ఈ కీర్తనల గ్రంథాన్ని మరి ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు అనే విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా రచన. ఈ కీర్తనలు రాసిన వారు ఎవరంటే, ప్రాముఖ్యంగా దావీదు భక్తుడు రాశాడు. దావీదుతో పాటు మరికొంతమంది భక్తులు కూడా రాశారు. సహజంగా దీనిని దావీదు కీర్తనలని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారంటే, దావీదు భక్తుడు ఎక్కువ కీర్తనలు రాశాడు. 150 కీర్తనల్లో సుమారు సగం కీర్తనలు ఆయనే రాశాడు. అందువలన దీనిని దావీదు కీర్తనలని పిలుస్తారు. దావీదుతో పాటు ఇంకా చాలామంది భక్తులు కూడా ఈ కీర్తనలు రాసినట్లుగా మనం చూస్తాం. మరి వ్రాయబడిన కాలం, ఎప్పుడు రాశారు ఈ కీర్తనల గ్రంథాన్ని? జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి. క్రీస్తు పూర్వం 1440 నుండి, క్రీస్తు పూర్వం 1440 నుండి 444 మధ్యకాలంలో, 444 క్రీస్తు పూర్వం 444 మధ్యకాలంలో ఈ కీర్తనల గ్రంథం రాయబడింది. అనగా సుమారు 1000 సంవత్సరాల కాలంలో రాయబడింది. అంటే ఈ పాటలన్నీ రాయడానికి ఎంత టైం పట్టింది? 1000 పాటలు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? క్రీస్తు పూర్వం 1440 నుండి క్రీస్తు పూర్వం 444 వరకు. అనగా ఎక్కడి నుంచి అంటే, మోషే కాలం నుండి నెహెమ్యా కాలానికి మధ్యకాలంలో ఈ కీర్తనలు వ్రాయబడ్డాయి. ఎక్కువ కీర్తనలు ఎవరు రాశారని చెప్పుకున్నాం? దావీదు రాశాడు. అందుకే దీన్ని దావీదు కీర్తనలు అంటారు. నేను ఇప్పుడు వరుసగా చెప్తాను, ఏ కీర్తనలు ఎవరు రాశారో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. దావీదు 73 కీర్తనలు రాశాడు. దావీదు భక్తుడు ఎన్ని కీర్తనలు రాశాడు? 73. ఈ 73 అంకె చివరిలో వేసుకోండి, ఎందుకంటే అన్నీ కూడాలి చివరిలో. తర్వాత ఆసాపు అనే భక్తుడు 12 కీర్తనలు రాశాడు. ఎన్ని? 12. ఆ 12 ఏంటో చెప్తాను, బ్రాకెట్లో రాసుకోండి. 50వ కీర్తన, 73 నుండి 83 కీర్తనల వరకు. 50వ కీర్తన, 73 నుంచి 83. మొత్తం ఎన్ని కీర్తనలు రాశాడు ఆయన? ఆసాపు
12 కీర్తనలు రాశాడు. ఎవరి ఆసాప్ అంటే దావీదు కాలంలో దేవాలయంలో పాటలు పాడే బృందములో ఒక సభ్యుడు, అనగా ఆయన సంగీతకారుడు మరియు పాటలు రాసేవాడు, పాటలు పాడేవాడు. ఆ తర్వాత ఎక్కువ కీర్తనలు రాసిన వ్యక్తి ఎవరంటే కోరహు కుమారులు. ఎవరంట వీళ్ళు? కోరహు కుమారులు. ఎవరి కోరహు? మోషే మీద తిరుగుబాటు చేశాడు సంఖ్యాకాండంలో, గుర్తుందా? భూమి నెరవిడిచి కోరహుని అతని కుటుంబాన్ని భూమి ఏం చేసింది? మృంగివేసింది. మోషే మీద దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి ఆ కోరహు యొక్క సంతానంలో ఉన్నటువంటి వారు మంచి భక్తిపరులుగా ఉండి దేవాలయంలో పరిచర్య చేస్తూ వారు కూడా అద్భుతమైన కీర్తనలు రాశారు. అందుకే వాళ్ళ పేర్లు ఏంటంటే కోరహు కుమారులు రాసిన కీర్తనలు. అవి మొత్తం ఎన్నంటే 11. వాళ్ళు ఎన్ని రాశారు కీర్తనలు? 11. అవేంటో చెప్తాను, నోట్ చేసుకోండి. 42, 44, 45, 46, 47, 48, 49, 84, 85, 86, 87 కీర్తనలు. మళ్ళీ ఒకసారి చెప్తాను, చూసుకోండి. 42, 44, 45, 46, 47, 48, 49, 84, 85, 86, 87 మొత్తం ఎన్ని కీర్తనలు? 11 కీర్తనలు కోరహు కుమారులు రాసినట్లుగా బైబిల్లో మనం గమనించవచ్చు. తర్వాత ఎవరు రాశారు అంటే సొలొమోను రాశాడు. రాజు అయిన సొలొమోను 2 కీర్తనలు రాశాడు ఈ కీర్తనల గ్రంథంలో. ఎన్ని కీర్తనలు? 2. ఏమేంటవంటే 72వ కీర్తన మరియు 127వ కీర్తన. 72వ కీర్తన మరియు 127. నిజానికి సొలొమోను 1005 కీర్తనలు రాశాడని రాజుల మొదటి గ్రంథంలో వ్రాయబడింది. అన్ని పాటలు రాస్తే బైబిల్లో 2 పాటలు మాత్రమే ప్రింట్ అవ్వడానికి దేవుడు అనుమతించాడు. ఆ తర్వాత రాసిన వ్యక్తి ఎవరంటే మోషే భక్తుడు రాసిన కీర్తన 1. ఆయన కూడా చాలా పాటలు రాసి ఉండొచ్చు, వాటిలో ఒక పాట మాత్రమే గ్రంథస్థం చేయబడింది. అది ఎన్నవ కీర్తన అంటే 90వ కీర్తన. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కీర్తన చదువుతాం, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నాడు. అది 90వ కీర్తన. తర్వాత కీర్తన ఎవరంటే హేమాను. ఏం పేరు? హేమాను. ఆయన ఒక కీర్తన రాశాడు, అది 88వ కీర్తన. 88వ కీర్తన. తర్వాత మరొక వ్యక్తి ఏతాను. ఆయన కూడా ఒక కీర్తన రాశాడు, అది 89వ కీర్తన. దావీదు 73 కీర్తనలు రాశాడు. ఆసాపు 12 కీర్తనలు రాశాడు. కోరహు కుమారులు 11 కీర్తనలు రాశారు. సొలొమోను 2 కీర్తనలు రాశారు. మోషే 1, హేమాను 1, ఏతాను 1. ఇక ఎవరు రాశారో తెలియని కీర్తనలు 49 కీర్తనలు ఉన్నాయి. వాటి రచయిత ఎవరో మనకి తెలియదు. 49 కీర్తనలు. ఇప్పుడు ఒకసారి అన్నీ కలిపి కూడండి, ఎంత వచ్చిందో చూద్దాం. 73 + 12 + 11 + 2 + 1 + 1 + 1 + 49. లెక్కలు వచ్చిన వాళ్ళు త్వరగా కూడాలి. ఎన్ని వచ్చాయి? 150 రావాలి. దావీదు 73 కీర్తనలు రాశాడు.
ఆసాపు 12 కీర్తనలు రాశాడు. కోరహు కుమారులు 11 కీర్తనలు రాశారు. సొలొమోను 2 కీర్తనలు రాశాడు. మోషే 1, ఏతాను 1, హేమాను 1. ఎవరు రాశారో తెలియనివి మిగిలిన కీర్తనలు. ఇవన్నీ కలిపి 150 కీర్తనలుగా మనం చూడవచ్చు. కనుక కీర్తనల గ్రంథాన్ని మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే దావీదు ఒక్కడే వ్రాయలేదు. అది మీకు అర్థమైతే చాలు. దావీదుతో పాటు ఇంకా ఎవరెవరు రాశారని చెప్పాం? మోషే, సొలొమోను, ఆసాపు, కోరహు కుమారులు, హేమాను, ఏతాను, సొలొమోను లాంటి వాళ్ళు వ్రాశారు. సరే, ఈ కీర్తనల గ్రంథాన్ని మరి ఎజ్రా భక్తుడు 5 భాగాలుగా విభజించినట్లుగా మనం చూడవచ్చు. కీర్తనల గ్రంథంలోనే ఆ విభజన మనం చూడవచ్చు. మరి మీరు కీర్తనల గ్రంథం చదివినప్పుడు గమనించారో లేదో తెలియదు. ఒకసారి 1వ కీర్తన చూడండి. దాని మీద ఏముంది? ప్రథమ స్కంధము అనగా మొదటి భాగము అని. మరి ద్వితీయ స్కంధం ఎక్కడుంది చూడండి ఒకసారి. గమనించారా ఈ పేర్లు ఎప్పుడైనా? 42వ కీర్తన ద్వితీయ స్కంధము కనబడిందా మీకు? 42. మరి తృతీయ స్కంధం ఎక్కడుంది? 73వ కీర్తన పైన ఏం రాస్తుంది? తృతీయ స్కంధము అనగా 3వ భాగం. మరి 4వ చతుర్థ స్కంధం ఎక్కడుందో చూడండి. 90వ కీర్తన చతుర్థ స్కంధము. ఇక పంచమ స్కంధము 107వ కీర్తన. 107వ కీర్తనలో అక్కడి నుంచి మిగిలిన చివరి వరకు కూడా పంచమ స్కంధము అని రాయబడింది. కనుక ఈ కీర్తనల 150 కీర్తనల్ని 5 భాగాలుగా విభజించాడని ఎజ్రా విభజించి చేసినట్లుగా మరి బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఇప్పుడు మీరు వరుసగా రాసుకోనండి. మొదటిది ప్రథమ స్కంధము. కీర్తనల గ్రంథాన్ని 5 భాగాలుగా విభజించారు. ఎన్ని భాగాలండి? 5. మొదటిది ఏంటి చెప్పండి? ప్రథమ స్కంధము అనగా మొదటి భాగము. ప్రథమ అంటే 1 నుండి 41 కీర్తనలు. 1 నుంచి ఎక్కడి దాకా? 41 కీర్తనలు. దీని ఎదురుగా రాసుకోండి, సృష్టికర్తను ఆరాధించుట. ఈ 41 కీర్తనల్లో కూడా సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించడం గురించి ఎక్కువగా రాయబడింది. బైబిల్ పండితులు దీన్ని దేంతో పోల్చారంటే ఈ పంచమ స్కందాలని పంచకాండాలతో పోల్చారు. కాబట్టి మొదటిది ఏ కాండం కిందకు వస్తుంది? బ్రాకెట్లో ఆది కాండము అని రాసుకోండి. బ్రాకెట్లో ఆది కాండం. ఇక రెండవదిగా ద్వితీయ స్కందము. ద్వితీయ స్కందము 42వ కీర్తన నుండి 72వ కీర్తన వరకు. 42 నుంచి ఎక్కడి దాకా? 72 వరకు. విమోచకుని ఆరాధించుట. మన దేవుడు ఈ కీర్తనల్లో ఎలా కనబడతాడంటే విమోచకుడుగా కనబడతాడు. రిడీమర్. విమోచకుని ఆరాధించుట. బ్రాకెట్లో నిర్గమాకాండం. నిర్గమాకాండం అంతా ఏంటి? ఇశ్రాయేలు ప్రజల యొక్క విమోచన. నిర్గమాకాండానికి ఇది సాదృశ్యంగా ఉందని బైబిల్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మూడవది తృతీయ స్కందము. తృతీయ స్కందము 73వ కీర్తన నుండి 89 వరకు. 73 నుంచి ఎప్పటిదాకా? ఎక్కడి దాకా? 89. బ్రాకెట్లో 17 కీర్తనలు మొత్తం. అవి 17 కీర్తనలు. ద్వితీయ స్కందం ఏమో 31 కీర్తనలు. మరి ప్రథమ స్కందం 41 కీర్తనలు. ప్రథమ స్కందం 41 కీర్తనలు, ద్వితీయ స్కందం 31, తృతీయ స్కందం 17. పరిశుద్ధ దేవుని ఆరాధించుట. ఈ 73 నుంచి 89 వరకు దేవుడు మనకు ఎలా కనబడతాడంటే పరిశుద్ధుడిగా కనబడతాడు. పరిశుద్ధ దేవుని ఆరాధించడం గురించి లేవియా కాండం చెప్తుంది మనకి కదా. లేవియా కాండం అంతా దేని గురించి మనం ధ్యానం చేసాం గతంలో.
పరిశుద్ధత గురించి, ప్రత్యేకత గురించి. తర్వాత చతుర్థ స్కందము 4వ భాగం 90వ కీర్తన నుండి 106 వరకు. 90వ కీర్తన నుండి ఎక్కడి దాకా? 106 కీర్తనలు. బ్రాకెట్లో 17, మొత్తం 17 కీర్తనలు. విధేయతతో ఆరాధించుట. దేవుని ఎలా ఆరాధించాలి? మనం విధేయతతో ఆరాధించాలని చెప్తుంది సంఖ్యాకాండం. అది సంఖ్యాకాండం. సంఖ్యాకాండం అంతా ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయతని మనం చూస్తాం. దేవుని శిక్ష వాళ్ళ మీదకి ఎలా వచ్చిందో మనం చూస్తాం. చివరిది పంచమ స్కంధము. చివరిదేంటి? పంచమ స్కంధం. 107వ కీర్తన నుండి 150 వరకు. 107వ కీర్తన నుండి ఎక్కడి దాకా? 150 వరకు. పరిపూర్ణమైన ఆరాధన. పరిపూర్ణమైన ఆరాధన అదే ద్వితీయోపదేశ కాండమునకు సూచనగా ఉన్నదని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఒకసారి కీర్తనల గ్రంథం యొక్క కాలక్రమాన్ని మనం ఆలోచన చేద్దాం. హెడ్డింగ్ పెట్టుకోండి, కీర్తనల గ్రంథ కాలము. కీర్తనల గ్రంథ కాలము, క్రోనాలజీ. చెప్పండి, మొట్టమొదటి రాసిన వ్యక్తి ఎవరు? మోషే. అనగా 90వ కీర్తన ఫస్ట్ రాయబడింది అన్నమాట ఈ పుస్తకంలో. పైన హెడ్డింగ్ పెట్టుకోండి, మోషే అని రాసుకోండి. మోషే కింద క్రీస్తు పూర్వం 1440 రాసుకోండి. 1440. మోషే పక్కన ఒక డాష్ పెట్టుకోండి. మోషే తర్వాత దావీదు, సొలొమోను. దావీదు డాష్ సొలొమోను. దావీదు సొలొమోను కింద సంవత్సరాలు వేసుకోండి. క్రీస్తు పూర్వం 1000-971. 1000-971. చెప్పండి, సొలొమోను తర్వాత ఏమైంది? రాజ్యం చీలిపోయింది. విభజింపబడిన రాజ్యం అని రాసుకోండి. విభజింపబడిన రాజ్యం. దాని కింద 931 బీసీ. 931 బీసీ. జాగ్రత్త గమనించండి, ఈ దావీదు కాలం నుండి విభజింపబడిన రాజ్యం వరకు ఎక్కువ కీర్తనలు రాయబడ్డాయి బైబిల్లో. ఎక్కువ కీర్తనలు ఎవరి కాలంలో రాయబడ్డాయి? దావీదు, సొలొమోను విభజింపబడిన రాజ్యాల కాలంలో ఎక్కువ కీర్తనలు రాయబడ్డాయి. ఆ తర్వాత ఏం జరిగింది? చెరకాలం. దాని కింద క్రీస్తు పూర్వం 722 సంవత్సరం. క్రీస్తు పూర్వం 722. ప్రజలు చెరలో ఉన్నప్పుడు కూడా ఒక పాట రాశారు. ఆ పాట ఏం పాట అంటే 137వ కీర్తన. ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో ఉన్నప్పుడు ఒక పాట రాశారు. ఏం పాట అది? 137వ కీర్తన. మీరు ఎప్పుడు 137వ కీర్తన చదివేటప్పుడు మైండ్లో ఒకటి పెట్టుకోవాలి. ఈ పాట ఎప్పుడు రాయబడిందంటే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నప్పుడు? బబులోను చెరలో ఉన్నప్పుడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే చెర తర్వాత అనగా బీసీ 444. చెర తర్వాత కూడా కొన్ని పాటలు రాయబడ్డాయి. వాటిలో ప్రాముఖ్యమైన పాట 126వ కీర్తన. 126వ కీర్తన. ఇప్పుడు చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రాయబడింది? క్రీస్తు పూర్వం 1440 నుండి క్రీస్తు పూర్వం 444 సంవత్సరాల మధ్య కాలంలో ఈ పాటలన్నీ వ్రాయబడ్డాయి. ఎగ్జాంపుల్ మనం చెర కీర్తన చూద్దాం. చూడండి ఒకసారి 137వ కీర్తన ఎలా ఉందో. కీర్తనల గ్రంథం 137 చదవండి ఎవరైనా ఒకరు. బబులోను నదుల యొద్ద మేము కూర్చున్నప్పుడు
సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. చూసారా ఆ చెరలో ఉన్న ప్రజలు ఎట్లా ఏడుస్తున్నారు. ఆ బబులోనులో ఆ నది పక్కనే కూర్చొని సియోనుని జ్ఞాపకం చేసుకొని యెరూషలేము దేవాలయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏమొచ్చిందంటే వాళ్ళకి ఏడుపు వచ్చింది. ఇది ఎప్పుడు రాశారంటే బబులోను చెరలో ఉన్నప్పుడు రాశారు. 2వ వచనం, వాటి మధ్య ఉన్న నిర్వంజి చెట్లకు సితారాలు తగిలించాం. మనల్ని చెరగొన్న వాళ్ళు డాష్ ఉంది అక్కడ. మమ్మల్ని చెరగొన్న ఆ బబులోను వాళ్ళు ఏమన్నారో తెలుసా? రేయ్ ఒక కీర్తన పాడండి అని అన్నారు మమ్మల్ని. ఎందుకు? వినోదం కోసం. వాళ్ళకేమో వినోదం కావాలి. పాటలు వినోదం కోసం పాడాలా, దేవుని మహిమ కొరకు పాడాలా? చెప్పండి. దేవుని మహిమ కొరకు, ప్రజల క్షేమం కొరకు పాడాలి. ఇతరులకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి పాడకూడదు. వాళ్ళు అడిగారంట, రేయ్ మీ పాట కూడా పాడండి రా, మీ దేవుడి పాట వింటామని. అప్పుడు వాళ్ళు ఏమన్నారో చూడండి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లా పాడతాం? అనగా అన్యులకు ఆనందాన్ని కలిగించడానిక ఈ పాటలు? కాదు, దేవుణ్ణి మహిమ పరచడానికి. అలాగే చెర తర్వాత కీర్తన కూడా ఒకసారి చూద్దాం. చూడండి ఎంత అది? 126వ కీర్తన ఒకసారి చూడండి, దాన్ని కూడా తీసి చూద్దాం. 126వ కీర్తన. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి. ఇది కళ నిజమా అనిపించిందంట. చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత 126వ కీర్తన రాశారు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, అండర్లైన్ చేసుకోండి, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా ఎక్కడి నుంచి రప్పించాడు? చెరలో నుంచి రప్పించాడు. అప్పుడు ఈ పాట రాశారనమాట. ఈ పాటలో చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి. 5వ చరణం చూడండి. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానములతో పంట కోసెదరు. అంటే మేము చెరలో ఉన్నప్పుడు ఎంతో ఏడ్చాం, కానీ చివరికి దేవుడు మమ్మల్ని మా స్వదేశానికి తీసుకొని వచ్చాడు. ఈ రీతిగా ప్రతి కీర్తన కూడా ఏ ఏ కాలాల్లో రాయబడిందో మనం ఇప్పటి వరకు చూసాం. తర్వాత విషయం చెప్తా, నోట్ చేసుకోండి. ఇప్పుడు దాకా మనం కీర్తనల గ్రంథాన్ని ఎలా విభజించడం జరిగిందో మనం చూసాం. కీర్తనల గ్రంథంలో ఈ మాట రాసుకోండి, దాదాపు 186 వచనాలు. కీర్తనల గ్రంథంలో సుమారు 186 వచనాలు క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడ్డాయి. ఎక్కడ ప్రస్తావించబడ్డాయి? ఇవన్నీ క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడ్డాయి. కీర్తనల గ్రంథంలో ఎక్కువ వచనాలు కొత్త నిబంధన రచయితలు యేసు ప్రభువారు కానీ పౌలు కానీ ఈ కీర్తనల గ్రంథంలో అక్కడ ఇలా రాయబడింది, ఇక్కడ ఇలా రాయబడిందని కోట్ చేశాడనమాట. కీర్తనల గ్రంథంలో దాదాపు 186 వచనాలు క్రొత్త నిబంధనలో ఏం చేయబడ్డాయి? ప్రస్తావించబడ్డాయి. తర్వాత ఈ కీర్తనల్ని మనం ఎలా అధ్యయనం చేయాలి, ఎలా చదవాలి, ఎలా ధ్యానం చేయాలంటే ప్రతి కీర్తన వెనక ఉన్న సందర్భాన్ని బట్టి కీర్తనని ధ్యానించాలి. ఆ మాట రాసుకోండి. ప్రతి కీర్తన వెనక ఉన్న సందర్భాన్ని బట్టి ఆ కీర్తనని మనం ధ్యానం చేయాలి. ఒక పాట మనకు అర్థం అవ్వాలంటే అసలు ఆ రచయిత ఆ పాట ఎప్పుడు రాశాడు, ఏ సందర్భంలో రాశాడో అర్థమైతే అప్పుడు ఆ పాట మనకు బాగా అర్థమైద్ది. మన సహవాసంలో సువార్దళంలో మల్లెల కృపారావు గారు చాలా మంచి రచయిత. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునని ఒక గొప్ప పాట ఆయన రాశాడు. నేను ఆయన కలిసినప్పుడు ఆయన అడిగా, అయ్యా ఈ పాట ఎప్పుడు రాశారు, ఎలా రాశారు, ఈ పాట వెనుకున్నటువంటి కథ ఏంటి, ఏ సందర్భంలో ఈ పాట రాశారని ఆయన అడిగినప్పుడు ఆయన దాని వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాడు. ఆయనకు భయంకరమైన జబ్బు చేసిందట, చనిపోయే స్థితిలోకి వచ్చాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన బ్రతికించాడు. అప్పుడు కృతజ్ఞతతో దేవుని స్తుతిస్తూ ఆ పాట రాశాడు. ఈ కథ తెలిసిందనుకోండి, అప్పుడు ఆ పాట మనకి ఎలా ఉంటుంది? బాగా అర్థమైంది. అలాగే
ఈ 150 కీర్తనలను ధ్యానించేటప్పుడు ఏ కీర్తన ఏ సందర్భంలో వ్రాయబడింది అనేది మనం అధ్యయనం చేయాలి. మరి ఎలా తెలిసిద్ది మనకి? ఆశ్చర్యం ఏంటంటే కొన్ని కీర్తనల బ్యాక్గ్రౌండ్ ఆ కీర్తన మీదే రాయబడింది. చూద్దాం వాటిని. ఎగ్జాంపుల్ చూడండి. ఉదాహరణకి 3వ కీర్తన చూడండి. దాని బ్యాక్గ్రౌండ్ అక్కడే ఉంది. చదవండి ఎవరైనా. 3వ కీర్తన పైన ఏముందో చిన్న చిన్న అక్షరాలతో ప్రింట్ అయింది. అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. చూసారా? ఇప్పుడు 3వ కీర్తన చదివేటప్పుడు అసలు అబ్షాలోము ఎవరు? దావీదు కుమారుడు అబ్షాలోము. మరి అబ్షాలోము దగ్గర నుంచి దావీదు ఎందుకు పారిపోయాడు? ఈ చరిత్ర అంతా తెలుసుకోవాలి. ఈ చరిత్ర అంతా ఎక్కడుంటుంది? 2వ సమూయేలు గ్రంథంలో ఉంటుంది. ఆ చరిత్ర అంతా చదివి ఈ పాట మనం చదివితే, ధ్యానం చేస్తే అప్పుడు మనకు అది బాగా అర్థమైద్ది అన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 34వ కీర్తన 34. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. ఈ అబీమెలెకు ఎవరు? దావీదు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఎందుకు అబీమెలెకు అనే రాజు దావీదుని తరిమి వేశాడు? దాని కథ ఏంటి? ఇదంతా తెలుసుకోవాలంటే మనం 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం చదవాలి. అక్కడ అబీమెలెకు ఎందుకు దావీదుని తరిమి వేశాడో, దావీదు ఎలా ప్రవర్తించాడో ఆ చరిత్ర అంతా అక్కడ వ్రాయబడి ఉంటుంది. రెఫరెన్స్ రాసుకోండి. 1వ సమూయేలు 21వ అధ్యాయం 10 నుండి 15 వచనాల్లో ఈ అబీమెలెకు దావీదుని ఎందుకు తరిమి వేశాడో అక్కడ రాయబడింది. కనుక మీరు చదువుకునేటప్పుడు ఏం చేయాలి? ముందు పాటగా చదవాల్సింది. ఆ పాట వెనుకున్న కథని మనం చదవాలి. అలాగే 51 దగ్గరికి రండి. 51వ కీర్తన 51వ కీర్తన ఎప్పుడు రాశారంట? దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాన్ అనే ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఈ బత్షెబా ఎవరు? దావీదు ఎందుకు వెళ్ళాడు అక్కడికి? అసలు ఏం జరిగింది? నాతాన్ ప్రవక్త ఎందుకు వచ్చాడు అసలు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే 2వ సమూయేలు గ్రంథం 11, 12 అధ్యాయాలు చదవాలి. దావీదు బత్షెబాతో పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని దాచుకున్నాడు. పాపాన్ని కప్పెట్టుకోవడానికి బత్షెబా భర్తను కూడా చంపేశాడు. సంవత్సరం తర్వాత దేవుడు నాతాను ప్రవక్తని దావీదు దగ్గరికి పంపించాడు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త దావీదుని గద్దించాడో అప్పుడు పశ్చాత్తాపపడి 51వ కీర్తన వ్రాసాడనమాట. చూసారా? ఈ రీతిగా సందర్భం కనుక మనకు తెలిస్తే ఆ పాట మనకు చక్కగా అర్థమవుతుంది. ఇంకా కొన్ని ఉన్నాయి, చెప్తా. మీరు ఫ్రీ టైంలో చదువుకోండి. 56వ కీర్తన, 57వ కీర్తన, 60వ కీర్తన రాసుకోండి. జస్ట్ 56, 57, 60. అయితే విచారం ఏంటంటే అన్ని కీర్తనలకి పైన సందర్భం లేదు, కొన్ని కీర్తనలకే ఉన్నాయి. మరి మిగతా వాటి సందర్భాలు ఎలా తెలుస్తాయి మనకి? ఎలా తెలుస్తాయి అంటే ఆ కీర్తన మనం చదువుతున్నప్పుడు కీర్తనాకారుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో మనకు కొంచెం అర్థమయ్యేలా దేవుడు సహాయం చేస్తాడు. అంతేకాదు కొన్ని బైబిల్ వ్యాఖ్యానాలు కూడా కొనుక్కొని చదివితే కొంతమంది బైబిల్ పండితులు ఆ పాట వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియచేస్తారు. ఏది ఏమైనా మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే ఒక కీర్తన మనం ధ్యానం చేసేటప్పుడు రచయిత ఏ పరిస్థితుల్లో ఉండి ఆ పాట రాశాడో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఈ కీర్తనల గ్రంథంలో మరొక రకమైన కీర్తనలు ఉన్నాయి. వాటి పేరేంటంటే యాత్ర కీర్తనలు. రాసుకోండి. ఏం కీర్తనలు ఇవి? యాత్ర కీర్తనలు. యాత్ర కీర్తనలు ఏమిటి? యాత్ర కీర్తన అంటే యాత్ర కీర్తన అని తెలుగు బైబిల్లో పైన ఉంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో అసెండ్ అని రాసి ఉంటుంది. అసెండ్ అంటే పైకి ఎక్కటం, డిసెంట్ అంటే దిగటం.
అసెండింగ్ సాంగ్స్, పైకి ఎక్కి వెళ్ళేటప్పుడు పాడుకునే పాటలు. దీని వెనక కథ ఏంటో చెప్తా వినండి. ఇశ్రాయేలు పురుషులట సంవత్సరానికి 3 సార్లు యెరూషలేముకి యాత్రకు వెళ్ళాలి. ఎన్నిసార్లు? సంవత్సరానికి 3 సార్లు. యెహోవా దేవుని 7 పండుగల్లో 3 ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఈ 3 పండుగలకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఎక్కడున్నా కానీ యెరూషలేము దేవాలయానికి యాత్రకు వెళ్ళి అక్కడ దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. ఈ రీతిగా యాత్రకి వెళ్ళేటప్పుడు మరి కొండ మీద ఎక్కడో ఉంటుంది. ఏంటది? యెరూషలేము దేవాలయం. మైదాన ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలీలు కొండలు గుట్టలు ఎక్కుకుంటూ దేవాలయం మీదకి వెళ్తూ ఉంటారు. అలా యాత్ర చేయడానికి చేసేటప్పుడు కొండ మీదకి ఎక్కి వెళ్ళేటప్పుడు దిగి వచ్చేటప్పుడు పాడుకునే పాటలే యాత్ర కీర్తనలు అంటారు. ఈ కీర్తనలు ఎలా ఉంటాయంటే ఎక్కెళ్ళేటప్పుడు చాలా బరువుగా భారంగా ఎక్కుతారు. ఎందుకని తెలుసా? హైట్ అని కాదు, అదేమో భౌతికంగా. యాత్రకు వెళ్ళే విశ్వాసి ఇశ్రాయేలుడు తన హృదయంలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, భారాలు, ఈ బాధలన్నీ దేవుడికి చెప్పుకోవడానికి భారభరితమైన హృదయంతో యెరూషలేముకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆ బరువంతా దించి సంతోషంగా కిందకి దిగి వస్తాడనమాట. అందుకే ఈ యాత్ర కీర్తనలు భారంతో కూడిన పాటలు ఉంటాయి, బాధతో కూడిన పాటలు, తిరిగి వచ్చేటప్పుడు సంతోషంగా ఉండే పాటలు ఉంటాయి. ఇంతకీ ఎక్కడున్నాయి ఆ పాటలు? చెప్తా, నోట్ చేసుకోండి. యాత్ర కీర్తనలు ఏమేంటి? 120వ కీర్తన నుండి 134 వరకు మొత్తం 15 కీర్తనలు. 120 నుండి ఎక్కడి దాకా? 134 వరకు 15 కీర్తనలు. ఈ 15 కీర్తనల్ని యాత్ర కీర్తనలు అని పిలుస్తారు. కనుక మనం ఈ కీర్తనలు చదివేటప్పుడు మన మైండ్లో ఏముండాలి? కీర్తనాకారుడు ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేముకి వెళ్తున్నాడు. దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాడు, ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు, గుండెల్లో భారంతో వెళ్తున్నాడు, మరలా తిరిగి వచ్చేటప్పుడు సంతోషంగా వస్తున్నాడని అది మన మనసులో పెట్టుకొని వాటిని మనం ధ్యానం చేయాలి. మరి 150 కీర్తనలో అతి చిన్న కీర్తన ఏంటి? రాసుకోండి. 117, 2 చరణాలు ఉంటాయి. వెరీ స్మాలెస్ట్ సామ్ ఇన్ ద బైబిల్. 117వ కీర్తన అతి చిన్న కీర్తన. ఎన్ని చరణాలు ఉంటాయి? 2. మరి అతి పొడవైన కీర్తన ఏంటి? పెద్ద కీర్తన 119, 176 చరణాలు ఉన్నాయి దాంట్లో, రాసుకోండి. అతి పొడవైన కీర్తన 119వ కీర్తన. దానిలో ఎన్ని చరణాలు ఉంటాయి? 176. ఈ కీర్తనకు ఒక విశిష్టత ఉంది. ఏంటో తెలుసా? హెబ్రీ భాషలోనట 22 అక్షరాలు ఉన్నాయట. ఏ భాషలో? హెబ్రీ భాషలో. ఒక్కొక్క అక్షరం మీద 8 చరణాలు రాశారు. అట్లా 22 × 8 176. ఆ అక్షరాలు ఏంటో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. చాలాసార్లు మనం చదువుతాం కానీ వాటిని మనం గమనించం. 119వ కీర్తన మొట్టమొదటి అక్షరం ఏముంది పైన? ఆలెఫ్. అది మన తెలుగులో ఆలో ఆలాగా అన్నమాట. ఆ మీద ఎన్ని చరణాలు ఉన్నాయి చూడండి? 8. తర్వాత అక్షరం పేరేంటి? చూసి చెప్పండి. బేత్. తర్వాత 17. గీమేల్ 25. దాలేత్ 33. హే 41. వావ్ 49. జాయిన్ 57. హేత్ 65. తేత్ 73. యోద్ 81. కఫ్ 89. లామేద్. ఇట్లా 22 అక్షరాలతో ఒక్కొక్క అక్షరానికి 8 చరణాలు రాశాడనమాట. అట్లా 22 అక్షరాలతోటి ఈ కీర్తన వ్రాయబడింది. చాలామంది కీర్తనల గ్రంథం గురించి చెప్తూ కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం తీయండి అంటారు. అలా అనకూడదు.
6వ కీర్తన అనాలి. 6వ అధ్యాయం, 119వ అధ్యాయం అనకూడదు. ఏమనాలి? అది అధ్యాయమా? ఏంటది? కీర్తన. 119వ కీర్తన అనాలి. వచనం అనొచ్చు, చరణం అనొచ్చు. కాబట్టి పాపం కొంతమంది ప్రసంగికులు తెలియక ఇలా అంటారనమాట, ఆ కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం తీయండి అమ్మా అంటారు. అధ్యాయం అనకూడదు. ఎందుకని? ఇవి అధ్యాయాలు కాదు, ఇవేంటి? కీర్తనలు. ఏమనాలి? 55వ కీర్తన, 73వ కీర్తన అనాలి. ఆ విషయంలో కూడా మనం అవగాహన కలిగి ఉండాలి. పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం అనేటువంటి కామెంటరీలో స్టడీ బైబిల్లో, ఆ స్టడీ బైబిల్ రాసినటువంటి బైబిల్ పండితుడు బాబ్ క్రో అనే దొరగారు ఈ కీర్తనల గ్రంథాన్ని కొన్ని భాగాలుగా విభజించాడు. అదంతా నేను నా నోట్స్లో రాసుకొచ్చా మీకు చెప్పడానికి. ఏ సందర్భంలో ఏ కీర్తనలు సూటబుల్గా ఉంటాయి మనకి అని ఆయన విభజన చేశాడు. ఆయన పేరు రాసుకోండి, ఇది నా విభజన కాదు. బాబ్ క్రో. ఏం పేరు ఆయన పేరు? బాబ్ క్రో దొరగారు. ఆయన అమెరికా నుంచి మన తెలుగు రాష్ట్రానికి వచ్చి తెలుగు నేర్చుకొని బైబిల్ని తెలుగులోకి వాడుక భాషలోకి తర్జుమా చేసి దానికి నోట్స్ కూడా రాశాడు, కామెంటరీ కూడా రాశాడు. చనిపోయాడు. ఇప్పుడు ఆయన ప్రభుతో ఉన్నాడు. ఆ వ్యాఖ్యానం ఉంది. మరి ప్రతి విశ్వాసి కొనుక్కోవలసిన వ్యాఖ్యానం అది. ఏంటి దాని పేరు? పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం. 600 రూపాయలు ఉంటుంది. మన హైర్పేట బుక్ స్టాల్లో కూడా ఉంది అది. అది చాలా విలువైనటువంటి గ్రంథం. ఆయన కీర్తనల గ్రంథాన్ని 8 భాగాలుగా విభజన చేశాడు, మనం ఈజీగా చదువుకోవడానికి. చెప్తాను, నోట్ చేసుకోండి. నంబర్ 1, స్తుతి కృతజ్ఞత కీర్తనలు. అది మొదటిది. దైవ స్తుతి కృతజ్ఞత కీర్తనలు అనగా దేవుని స్తుతించి కృతజ్ఞతలు తెలియజేసే కీర్తనలు ఉన్నాయి కొన్ని. అవేంటో చెప్పాడు. వరుసగా చెప్తా, నోట్ చేసుకోండి. 9, 18, 21, 65, 103 నుండి 108 వరకు, 103 నుండి 108 వరకు, 145 నుండి 150 వరకు, 1 మిస్ అయింది, 116. మళ్ళొకసారి చెప్తా చూడండి. 9, 18, 21, 65, 103 నుండి 108, 116, 145 నుండి 150 కీర్తనలు. ఇవన్నీ దేనికి సంబంధించినవి? దేవుని స్తుతించడానికి, దేవుని కృతజ్ఞతలు చెల్లించే కీర్తనలు. బాబ్ క్రో గారు దీన్ని విభజించేశారు. రెండవది, అక్కరలో ఉన్నప్పుడు సహాయం కొరకు. మనకేదైనా అక్కర ఉందనుకోండి, ఆ టైంలో మనం ఏ కీర్తనలు చదవాలి, ఏ కీర్తనలు చదివితే మనకి సహాయకరంగా ఉంటుంది? అక్కరలో ఉన్నప్పుడు సహాయం చేసే కీర్తనలు 3 నుండి 7 వరకు, 3వ కీర్తన నుండి 7వ కీర్తన వరకు, 69 నుండి 71 వరకు, 69 నుండి 71 వరకు, 140 నుండి 144 వరకు, 140 నుండి 144 వరకు. ఈ కీర్తనలు చదివితే మనకి గొప్ప సహాయం మనం పొందుకుంటాం, గొప్ప ఆదరణ, ధైర్యం, ప్రోత్సాహం పొందుకుంటాం. నెక్స్ట్ 3, కృంగిన సమయంలో చదవాల్సిన కీర్తనలు. కృంగిన సమయంలో అప్పుడప్పుడు మనం కృంగిపోతాం, మానసికంగా డిస్కరేజ్మెంట్ అయిపోతాం, నిరాశలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఏం చదవాలి? కృంగిన సమయాలలో 13,
23, 25, 32, 73, 77, 121. 121. మళ్ళొకసారి చెప్తాను. 13, 23, 25, 32, 73, 77, 121. ఈ కీర్తనలు చదివితే అసలు ఎంత ధైర్యం వస్తుందో. ఎప్పుడైనా కృంగిపోయినప్పుడు, మనసు బాగాలేదు, చాలా బాధగా ఉంది, ఏం చదవాలి బైబిల్లో? ఈ కీర్తనలు మనం చదవాలి. తర్వాత పశ్చాత్తాప కీర్తనలు, పాపాన్ని ఒప్పుకునే కీర్తనలు. మన పాపం ఎలా ఒప్పుకోవాలో మనకు చేత కాకపోతే ఇక్కడ మాదిరికరమైన పాటలు ఉన్నాయి, కీర్తనలు. దావీదు తన పాపాన్ని ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. అవేమేం కీర్తనలో చూడండి. పాపాన్ని ఒప్పుకునే కీర్తనలు 25, 51, 99, 103, 119, 130. 130. 25, 51, 99, 103, 119, 130 కీర్తనలు. 5వది చరిత్రను గుర్తు చేసే కీర్తనలు. ఇందాక మనం రకరకాల చరిత్ర చూసాం. ఇశ్రాయేలులు చెరలో ఉన్నప్పుడు, చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత, అలాగే ఇశ్రాయేలీయులను అరణ్యయాత్రలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ఎలా పోషించాడు, ఈ చరిత్ర అంతా తెలియజేసే కీర్తనలు కొన్ని ఉన్నాయి. అవేంటి? 78, 105, 106, 135, 136. 136 చరిత్రను గుర్తు చేసే కీర్తనలు 78, 105, 106, 135, 136. ఇవి కనుక చదివితే ఇశ్రాయేలుల చరిత్ర మొత్తం మనకి అర్థమైపోయింది. చరిత్ర అంతటిని పాటలాగా రాశారు ఆసాపు, దావీదు లాంటి వాళ్ళు. 6వది వాక్యాన్ని కొనియాడే కీర్తనలు. దేవుని వాక్యం యొక్క విశిష్టతని తెలియజేసే కీర్తనలు ఉన్నాయి. వాక్యాన్ని కొనియాడే కీర్తనలు ఎవరైనా చెప్పగలరా? 119వ కీర్తన. నేను వరుసగా చెప్తా, రాసుకోండి. 2, 19, 119, 138. 138 దేవుని వాక్యాన్ని అద్భుతంగా కొనియాడే కీర్తనలు ఇవి. 2, 19, 119, 138. అవి చదివితే వాక్యం ఎంత విలువైనదో, ఎంత శ్రేష్టమైనదో ఆ కీర్తనలో మనం ధ్యానించవచ్చు. ఇక 7వది మెస్సియా కీర్తనలు. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టకముందే దేవుడు దావీదు ద్వారా మెస్సియా గురించినటువంటి ప్రవచనాలు తన పాటల్లో రాయించాడు. అవే యేసుక్రీస్తుని సూచించే కీర్తనలు. ఏమిటా కీర్తనలు? 2, 8, 16, 22, 40, 110, 118. 2, 8, 16, 22, 40, 110, 118. ఈ కీర్తనలన్నిటిలో ఎవరిని మనం చూడవచ్చు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూడవచ్చు. యేసయ్య పుట్టకముందే, దాదాపు 1000 సంవత్సరాల క్రితమే, 700 సంవత్సరాల క్రితమే పాటలు రాశారు. ఎవరి గురించి? పుట్టబోయే మెస్సయ్య గురించి ప్రవచనాత్మకంగా పాటలు రాశారు. ఇక చివరిగా 8 ఆదర్శ ప్రార్థనలు. అసలు కీర్తనల గ్రంథం అంతా ప్రార్థనలేనండి. దావీదు కన్నీటి ప్రార్థన మనం ఇక్కడ చూడొచ్చు. అద్భుతమైన ప్రార్థనలు. అసలు ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలంటే కీర్తనల గ్రంథం చదివితే చాలు, ప్రార్థన వచ్చేసిద్ది మనకు. ఎగ్జాంపుల్, 5వ అధ్యాయం 3వ వచనం,
7వ అధ్యాయం 1వ వచనం, 28వ అధ్యాయం 1, 2 వచనాలు, 71వ అధ్యాయం 9వ వచనం, 119వ కీర్తన 37వ వచనం, 119వ కీర్తన 37వ వచనం. ఇవన్నీ ఏంటి? ఆదర్శ ప్రార్థనలు. మనం ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోవాలంటే ఈ కీర్తనల దగ్గరికి మనం వెళ్ళాలి. మనం అక్కడక్కడ కొన్ని విషయాలు మనం కీర్తనల గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, 1వ కీర్తన. మొదటి కీర్తనలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. ఇది అందరికీ కంఠస్థం వచ్చిన కీర్తన. ప్రతి క్రైస్తవుడు కూడా మొదటి కీర్తన 23వ కీర్తన కంఠస్థం చేస్తారు. ఏంటి మొదటి కీర్తన? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులో కీర్తన ప్రారంభంలోనే మొదలు చెప్పేశాడు. ఎవరంట ధన్యులు? దుష్టులతో సహవాసం చేయకుండా దేవునితో, దేవుని వాక్యముతో సహవాసం చేసేవారే ధన్యులు. చూడండి వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో. 3వ వచనం, అతడు నీటి కాలువల యోరం నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, వాక్యానికి లోబడతారో అలాంటి వారు ఏ పని చేసినా ఏమైద్ది? సక్సెస్, సక్సెస్, సక్సెస్. ఇంకా ముందుకు రండి, చాలా కీర్తనలు ఉన్నాయి. ఇవన్నిటినీ మనం వరుసగా ధ్యానం చేస్తే ఆత్మీయంగా మనం ఎంతో బలపరచబడతాం. 14వ కీర్తన చూడండి. ఈ లోకంలో కొంతమంది దేవుడు లేడంటారట. చాలామంది దేవుడు లేడంటారు. అలాంటి వాళ్ళని ఎలా పోల్చాడు చూడండి. 14:1, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, ఎందుకంటే వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు. ఈ లోకంలో చాలామంది దేవుడు లేడనేవాళ్ళు, మేము బుద్ధిమంతులం, జ్ఞానవంతులం, మేము సైంటిస్టులం, తెలివిగల వాళ్ళం అంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఎవరైతే దేవుడు లేడని అంటారో వాళ్ళు బుద్ధిమంతులు కాదు. ఎవరు? బుద్ధి లేనివారు. బుద్ధి లేనివారే దేవుడు లేడని అంటారు. 15వ కీర్తన కూడా చాలా ఇంపార్టెంట్ కీర్తన అండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఇది కూడా చిన్న కీర్తనే. దీని 1వ కీర్తన కంఠస్థం చేసినట్లుగా మనం 15వ కీర్తన కూడా కంఠస్థం చేయాలి. దేవుని గుడారంలో ఎవరుంటారంటే 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన గలవారు. 3వ వచనం, నాలుకతో కొండెములాడని వాడు. 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించేవాడు. 5వ వచనంలో ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వనివాడు. ఇలాంటి వాళ్ళే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని 15వ కీర్తనలో మనం చూడవచ్చు. ఆశ్చర్యం ఏంటంటే ఈ కీర్తనలు రాసినటువంటి కవులు భూమి మీద ఇప్పుడు ఎవరు లేరు. ఆ పాటల ట్యూనింగ్స్ ఏంటో కూడా మనకు తెలియదు. అయితే ఈ కాల భక్తులు ఇవే కీర్తనలను ఆధారంగా చేసుకొని ఎన్నో పాటలు రాశారు. వాటిలో అద్భుతమైన పాట 18వ కీర్తన. ఏంటి 18వ కీర్తన? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ఆ పాట ఎక్కడి నుంచి వచ్చిందంటే 18వ కీర్తన నుంచే వచ్చింది. 23వ కీర్తన అయితే ఇక ఎన్ని పాటలు రాశారో చెప్పలేమండి. చివరికి ఆ కాలం ముందు పుట్టిన నేను కూడా ఒక పాట రాశా. ఎన్నో కీర్తన మీద? 23వ కీర్తన మీద. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నేను రాసిన పాట పల్లవి ఏంటంటే, నా మంచి కాపరి నీవేనయ్యా, నా కన్న తండ్రివి నీవేనయ్యా. అది పల్లవి నేను రాసింది. ఈ కీర్తన మీద వ్రాసినన్ని పాటలు బైబిల్లో ఏ కీర్తన మీద కూడా రాయలేదండి. ఎన్ని పాటలు అసలు.
నాకు తెలిసిన పాటలే కొన్ని వందల పాటలు ఉన్నాయి. దేని మీద? 23. ఇక నాకు తెలియకుండా ఎన్ని పాటలు ఉన్నాయో తెలుగులో తెలియదు నాకు. ఒక తెలుగు భాషలో మాత్రమే కాదు, ప్రపంచంలో అనేక భాషల్లో 23వ కీర్తన మీద ఎన్నో పాటలని రచయితలు రాశారు. కాబట్టి ఈ కీర్తన కూడా మనం ఏం చేయాలి? కంఠస్థం చేయాలి. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే వాటిని మనం నేర్పించాలి, వాటిని అలవాటు చేయాలి ఈ కీర్తనల్ని పిల్లలకి. ఒకసారి 19వ కీర్తనలో ఒక అద్భుతమైన ప్రార్థన ఉంది చూడండి. 19వ కీర్తన. అప్పుడప్పుడు ఈ ప్రార్థన నేను చేసుకుంటూ ఉంటా. ఏంటి? 13వ చరణం చదవండి. 13వ వచనం. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుణ్ణి ఆపుము, వాటిని నన్ను ఎలనీయకము. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. ఇవే మాదిరికరమైన ప్రార్థనలు అంటే. దేవుని బిడ్డలమైన మనం కీర్తనల గ్రంథంలో కీర్తనాకారులు చేసిన ప్రార్థనని మనం నేర్చుకోవాలి. 14వ చరణం చూడండి. యెహోవా నా ఆశ్రయ దుర్గమా. 19లో 14. నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక అని కీర్తనాకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే 34వ కీర్తన గొప్ప ఆదరణకరమైన కీర్తన. 34:7 చదవండి. 34:7. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎంత మంచి వాగ్దానం అండి. కీర్తనల గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి, ఆరాధనలు ఉన్నాయి, కృతజ్ఞతలు ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో లేని అంశాలంటూ ఏవి కూడా లేవు. ఎంత చక్కటి వాక్యం ఇది. ఏంటది? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడట 121వ కీర్తన చదువుకోవాలట. చూడండి 121వ కీర్తన. కీర్తనల గ్రంథం 121వ కీర్తన. ఏంటది? 121వ కీర్తన 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్క యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. మీరు ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు బైబిల్ చదువుకొని వెళ్ళాలనుకోండి, అందరూ లేచి నిలబడి 121వ కీర్తన చదువుకొని ప్రయాణం మొదలుపెట్టండి. ఎంత ధైర్యం, ఎంత ఆదరణ, ఎంత ప్రోత్సాహం. కేవలం 121 మాత్రమే కాదు, 91వ కీర్తన కూడా ప్రయాణమై వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు అది మనకెంతో ఆదరణనిస్తుంది. కీర్తన 91 5వ చరణం. రాత్రి వేళ కలిగే భయమునకైనను, పగటి వేళ ఎగరే బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులనకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. 11వ చరణం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటానికి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి కూడా తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఈ 2 కీర్తనలు ప్రయాణములో చదువుకోవలసిన కీర్తనలు. మనం చదువుకొని ప్రార్థన చేసుకొని ప్రభువా ఈ వాగ్దానాలు నెరవేర్చును ఆయన అని దేవుని మీద ఆధారపడి మనం వెళ్ళాలి. ఇక చివరిగా 150వ కీర్తనలోకి వస్తే హల్లెలూయా అనే మాట ప్రతి చరణంలో ఉంటుందండి. 150వ కీర్తన చూడండి. స్తుతించుడి అనే మాట ఎన్నిసార్లు వచ్చిందో. యెహోవాను స్తుతించుడి. 150వ కీర్తన. హెబ్రీ బైబిల్లో ఏముందో తెలుసా? హల్లెలూయా అనే పదం రాయబడింది. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. 150వ కీర్తన మీదే అద్భుతమైన పాట రాశారు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. 3వ చరణం. బోరాధ్వనితో ఆయనను స్తుతించుడి. ఉందా? స్వరమండలములతో, ఆ స్వరమండలములతో
5వ చరణం, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి గంభీర తాళముతో. 6వ చరణం, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. మరి ఈ పాట ఎవరు రాశారో తెలియదు కానీ 150వ కీర్తనని చక్కగా దించి అద్భుతమైన ట్యూన్ను వినిపించారు. ఈ రీతిగా కీర్తనల గ్రంథం మనకెన్నో పాఠాలని నేర్పిస్తుంది. చివరిగా క్రీస్తు. కీర్తనల గ్రంథంలో క్రీస్తు ఎక్కడ కనపడతాడు మనకి? మెస్సియా కీర్తనల్లో కనబడతాడు. 16:10, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి కీర్తనలు 16వ కీర్తన 10వ చరణంలో మనం చూస్తాం. చివరిగా నేర్చుకోవలసిన పాఠాలు. మరి ఈ కీర్తనల గ్రంథం ద్వారా ఏమి నేర్చుకోవాలి మనం? మొట్టమొదటి పాఠం నోట్ చేసుకోండి. దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. అది ఈ కీర్తనలంతా కూడా ఆరాధనే, స్తుతి, ఆరాధన. దేవుని స్తుతించి ఏం చేయాలి? మనం ఆరాధించాలి. ఆయన చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన చేసిన మేలులకు ఏం చేయాలి? మనం కృతజ్ఞతలు చెల్లించాలి. నెక్స్ట్ 2, కృంగిన వేళలో దేవుని వైపు చూడాలి. కీర్తనాకారుడు ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఆయన బాధల వైపు చూడడు. ఎటు చూస్తాడు? దేవుని వైపు చూస్తాడు. ఏమన్నాడు? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఆన్సర్ ఏంటి? యెహోవా వల్లనే నాకు సహాయం వచ్చును. ఎక్కడది? 121వ కీర్తన. 3వదిగా దావీదు ఒప్పుకున్నట్లుగా మన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఎన్నో కీర్తనలో ఒప్పుకున్నాడు దావీదు? 51వ కీర్తన. దావీదు తన పాపాన్ని, వ్యభిచార పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నట్లుగా మన ప్రతి రహస్య పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. కీర్తన 51. 4వది, వాక్యాన్ని ధ్యానించాలి, అనుసరించాలి. దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానం చేయాలి, దాన్ని మనం ఏం చేయాలి? అనుసరించాలి. ఎక్కడుంది వాక్యం గురించి క్లియర్గా? 119వ కీర్తన. ప్రతి చరణంలో వాక్యం గురించేనండి. 119వ కీర్తన అంతా దాన్ని ఎజ్రా రాశారని బైబిల్ పండితులు అంటూ ఉంటారు. 119వ కీర్తన అంతా దేని గురించి? దేవుని వాక్యం గురించి. 9వ వచనంలో ఉంటుంది, యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునడం చేతనే కదా. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. 50వ వచనంలో ఏముంది? చదవండి. 119:50, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించింది. 105వ చరణం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్యం యొక్క విశిష్టతని మనం అర్థం చేసుకోవాలంటే 119వ కీర్తన మనం చదవాలి. కనుక వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. చివరిగా ఒక హెచ్చరిక. ఇప్పుడు హెచ్చరిక అని రాసుకోండి. ఇప్పుడు దాకా నేర్చుకోవలసిన పాఠాలు రాసి చూసాం. హెచ్చరిక. కీర్తనల గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు రాసుకోండి, కీర్తనాకారుని యొక్క ఫీలింగ్స్ని ఫ్యాక్ట్గా తీసుకోకూడదు. నేను పోయినసారి కూడా చెప్పా. కీర్తనాకారుని యొక్క భావోద్రేకాలను సత్యముగా భావించకూడదు. అంటే ఏంటి? నేను యోబు గ్రంథం చెప్పేటప్పుడు కూడా చెప్పా. మరి ఏమైనా అర్థమైందా? ఏం సార్, అర్థమైందా? కీర్తనల గ్రంథంలో దావీదు ఇలా అన్నాడు కదా, నేను కూడా ఇలా అనకూడదు. ఎందుకు అనకూడదు? అది కీర్తనాకారుని యొక్క ఫీలింగ్, అది ఫ్యాక్ట్ కాదు. ఒక చోట అంటాడు, నా శత్రువుల దవడ పళ్ళు ఎరగొట్టేవాడు నీవే అంటాడు. మనం కూడా అటు ప్రార్థన చేయాలా? ఇదిగో వాళ్ళు నన్ను తిట్టారు ప్రభువా, వాళ్ళ పళ్ళు ఓడగొట్టాయి అని ప్రార్థన చేయాలి. ఇప్పుడు
చేయకూడదు. మరి ఆయన ఎందుకు చేశాడు? ఆయన తన బాధని వ్యక్తం చేస్తున్నాడు. ఎప్పుడైనా ఒక సాంగ్, ఒక పాట, ఒక కీర్తన అనేది ఫ్యాక్ట్ కాదు, అది ఫీలింగ్. అది కీర్తనాకారుని యొక్క భావం, భావోద్రేకం. తన బాధని వ్యక్తం చేస్తూ ఉంటాడు, కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు, తన యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటాడు. దాన్ని సత్యముగా మనం తీసుకొని మనం కూడా అలా చేద్దామని ఎప్పుడు కూడా అనుకోకూడదు. అందుకే పోయినసారి చెప్పాను నేను, పాటల్లో నుంచి సిద్ధాంతాలు తయారు చేయకూడదు. కీర్తనాకారుని యొక్క ఫీలింగ్స్ లాగే చూడాలి, దాన్ని ఫ్యాక్ట్గా మనం ఎప్పుడు చూడకూడదు. అందుకే ఈ రోజుల్లో రాసే పాటల్ని చాలామంది విమర్శిస్తూ ఉంటారు. విమర్శించకూడదండి. పాట ఎప్పుడు కూడా ట్రూత్ కాదు, పాటే. ఎగ్జాంపుల్ ఒక పాట చెప్తాము. చాలా కాలం క్రితం ఒక పాట వచ్చింది. ఒక ఆయన యేసయ్యని నిద్రపోమని చెప్తా ఉంటాడు. నిదురపోమాయ్య చిన్ని యేసయ్య, కలతలను మోసి నీ వలసినావయ్య, మా కలతలను మోసి నీ వలసినావయ్య, జో 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 జో. యేసయ్య పసిబాలుడుగా ఉన్నప్పుడు జో కొడుతున్నాడు అనమాట, పాట పాడతా. నిద్రపో యేసయ్య నిద్రపో. ఎందుకు? మా కలతలను మోసి నువ్వేమైపోయావు? అలసిపోయావు. నిజానికి దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మరి రచయిత ఏంటి? నిద్రపో యేసయ్య అంటాడు. అది కవి యొక్క భావం, అర్థమైందా? కవి యొక్క ఫీలింగ్. యేసయ్య నా కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు, ఆయన అలసిపోయాడు, ఆయనకు రెస్ట్ కూడా లేదే, కొద్దిగా రెస్ట్ తీసుకో యేసయ్య అంటున్నాడు. అలా అనడం తప్పేమీ కాదు. అలాగని యేసయ్య నిద్రపోతాడని కాదు. సత్యమేంటి? ఆయన కునుకక కాపాడేవాడు, ఆయన కునుకడు, నిద్రపోడు. మరి ఈ కవి ఇలా రాశాడు, ఈ రాసిన తప్ప అంటే అది ఏమాత్రం తప్పు కాదు. అది కవి యొక్క భావం, కవి యొక్క భావోద్రేకం, కవి యొక్క ఫీలింగ్ అన్నమాట. కనుక పాటల్ని పాటల్లాగా చూడాలి, కానీ పాటల్లో నుండి సిద్ధాంతాలను ఎన్నడూ కూడా తయారు చేయకూడదు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దావీదు భక్తుడు తన వ్యభిచార పాపాన్ని 51వ కీర్తనలో ఒప్పుకున్నాడు, కప్పుకోలేదు ఆయన. అందుకే దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా పాపాన్ని కూడా క్షమించు నాయన, నా అపరాధాన్ని క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. 19వ కీర్తనలో కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు, దురభిమాన పాపంలో పడిపోకుండా నీ సేవకుడిని ఆపయ్యా అని ప్రార్థన చేద్దాం. మనం ఏ పాపంలో పడిపోతున్నామో, చూపులో పడిపోతున్నామా, మాటలో పడిపోతున్నామా, తలంపుల్లో పడిపోతున్నామా, మనల్ని మనం పరీక్షించుకుందాం. 119వ కీర్తన దేవుని వాక్యం యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఉంది. వాక్యాన్ని ప్రేమిస్తున్నామా, వాక్యాన్ని లోతుగా ధ్యానిస్తున్నామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కీర్తనల గ్రంథాన్ని ఈరోజు అధ్యయనం చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. సుమారు 1000 సంవత్సరాల కాలంలో వ్రాయబడిన పాటలన్నీ కీర్తనల గ్రంథముగా సమకూర్చి బైబిల్ గ్రంథంలో మీరు మాకు అనుగ్రహించారు, మీకు వందనాలు. ఆ కీర్తనల గ్రంథాన్ని లోతుగా మేము ధ్యానించడానికి సహాయం చేయండి. ప్రతిదీ కూడా ప్రభువా, ప్రతి వచనం ద్వారా, ప్రతి చరణం ద్వారా మాతో మాట్లాడండి. మేము ఏ రీతిగా ప్రార్థించాలో ఆదర్శమైన ప్రార్థనలు మీరు ఉంచారు, మీకు వందనాలు. ప్రార్థన ఎలా చేయాలో మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. మా పాపాన్ని క్షమించండి. నీ వాక్యాన్ని ప్రేమించేవారుగా, ధ్యానించేవారుగా, అనుసరించేవారుగా ఉండటానికి కృపచూపమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.